టాపిక్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు ఆ వీడియోలు సరిగ్గా గమనించినట్లయితే కనుక చైనా దేశం వాళ్ళు తమ మిలిటరీలోకి ఏ రోబోట్స్ని తీసుకొస్తున్నారు. గన్నులతో సైతం రోబోట్లే ఫైట్ చేసే విధంగా. కేవలం ఒక రోబోటే కాదు, కుక్కల మందన అంటే కుక్కల లాంటి కొన్ని రోబోట్స్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. యూనిటరీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన రోబోట్స్ని అయితే వీళ్ళు ఎక్వైర్ చేసుకుని మిలిటరీ సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇప్పటికే యూజ్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన శత్రు దేశం అయిన చైనా వాళ్ళే ఇలాగ ఏ సంబంధించిన టూల్స్ యూజ్ చేసి మిలిటరీని అయితే స్ట్రెంథన్ చేసుకుంటున్నారు. మరి మన భారతదేశం ఇంకెంత స్ట్రాంగ్ గా ఉండాలి. మరి ఇప్పుడు భారతదేశం కూడా చైనాకి షాక్ ఇచ్చే విధంగా హైదరాబాద్ కంపెనీ సహాయంతో కొత్త ఏ రోబోట్స్ అయితే తీసుకొస్తున్నారు. కుక్క ఆకారంలో కనిపించే ఈ రోబోట్ నిజంగా చైనాకి షాక్ ఇచ్చే విధంగా ఉంది. మరి ఏంటి ఆ రోబోట్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. హైదరాబాద్ కు చెందిన జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మన భారతదేశ సైన్యానికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు ఇతర దేశాలందరూ కూడా హై అడ్వాన్స్డ్ ఏ టెక్నాలజీ సంబంధించిన ఆయుధాలను తీసుకొస్తున్నారు. కాబట్టి మన భారతదేశం కూడా హై అండ్ టెక్నాలజీ కోసం చెక్ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త క్వార్టర్ పార్ట్ ఏ రోబోట్ ని అయితే డెవలప్ చేశారు. కుక్క ఆకారంలో కనిపించే ఈ రోబోట్ పేరు ప్రస్తా అండి. రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ వాళ్ళకైతే ఈ పర్టికులర్ రోబోట్ ని అయితే అందజేయడం జరిగింది. ఒకసారి ఈ రోబోట్ టెక్నాలజీ చూసినట్లయితే ఇది లైడార్ సెన్సార్ సైన్స్ పనిచేస్తుంది. అంటే చుట్టుపక్కల లైట్ డిటెక్షన్ చేయడానికి కోసం, ఈవెన్ చీకట్లో కూడా వెళ్లే విధంగా ఈ సెన్సార్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఏఐ టెక్నాలజీలోని రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ టెక్నాలజీతో ఈ రోబోట్ తానంతట అదే వర్క్ చేస్తుంది. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే మనుషులు ఎలాగైతే చిన్నప్పటి నుంచి ఒక తెలియని పనిని చేసి అది పొరపాటు అని తెలుసుకుని మళ్ళీ దాన్ని సరిదిద్దుకుని నాలెడ్జ్ ని అక్వైర్ చేసుకున్నట్టుగా ఏఐ టెక్నాలజీలో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీదుగా ఫస్ట్ ఒక ఇన్పుట్ తీసుకుంటారు. ఆ ఇన్పుట్ గా రోబోట్ పనిచేసిన తర్వాత ఒకవేళ తప్పు వస్తే నెగిటివ్ రివార్డ్ వస్తుంది, ఒకవేళ కరెక్ట్ చేస్తే పాజిటివ్ రివార్డ్ వస్తుంది. అలాగా తానంతట అదే సెల్ఫ్ డెవలప్మెంట్ టెక్నాలజీనే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. అలా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ని ఈ రోబోట్ లో యూజ్ చేశారు. ఈ కుక్క రోబోట్ లో చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. 3D మ్యాపింగ్ చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ రోబోట్ నడుస్తుండగానే తనకున్న కెమెరాల సాయంతో ఏ టెక్నాలజీ సాయంతో ఏం చేస్తుందంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాన్ని 3D మ్యాప్ కింద డెవలప్ చేసుకుంటుంది. అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉంటే దాన్ని మన ఇండియన్ ఆర్మీకి అయితే అందజేస్తుంది. దాంతో పాటుగా మిషన్ ప్లానింగ్, నావిగేషన్ ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోబోట్ సంబంధించిన సాఫ్ట్వేర్లు అయితే పొందుపరిచారు. ఇక అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ క్వార్టర్ పార్ట్ రోబోట్ ఏదైతే ఉందో తానంతటా అదే గన్నుని తీసుకెళ్లగలుగుతుంది, గన్ను కూడా ఫైర్ చేయగలుగుతుంది. ఇందాక మీ చైనా వాళ్ళ రోబోట్లు చూపించాం కదా, మనుషుల సహాయం లేకుండా రోబోట్లే గన్నులు కాలుస్తున్నాయి. మన ఇండియన్ కుక్క రోబోట్ కూడా 5.5 mm 7.62 mm అలానే 9 mm వంటి గన్స్ అయితే క్యారీ చేయగలిగితే ప్రజెంట్ అయితే వీళ్ళు రిమోట్ గా అయితే ఆపరేట్ చేస్తున్నారు అనమాట. ఆ గన్స్ ని ఆపరేట్ చేయడం కోసం రాబోయే రోజుల్లో ఏఐని యూజ్ చేసి తానంతటా అది ఆటోమేటిక్ ఫైరింగ్ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఈ రోబోట్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే ఈ రోబోట్ యొక్క బరువు 45 kg ఉంటుందండి. 45 kg లోడ్ కెపాసిటీ వరకు బేర్ చేయగలుగుతుంది. ఎవరైనా లోడ్ ని ఏమైనా వేసినా కూడా ఈ రోబోట్ మోసుకుని వెళ్తుంది. అలానే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఆయనతో పనిచేస్తుంది ఈ రోబోట్. అలానే ఈ రోబోట్ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని ఛార్జ్ చేసిన తర్వాత 2 గంటల 30 నిమిషాల పాటు అయితే పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దీని లోడ్ కెపాసిటీ నార్మల్ కెపాసిటీ 45 kg అయినప్పటికీ కూడా ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఇన్ కేసు ఒక జవాన్కి ఏమైనా గాయం అవుతే కనుక ఈ రోబోట్ మీద పెడితే ఆ రోబోట్ పట్టుకెళ్ళగలుగుతుంది అనమాట. అంటే అప్ టు 80-90 kgs ని కూడా మోయగలుగుతుంది. ఇక ఈ రోబోట్ ని మన భారతదేశపు సైన్యం యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా ట్రయల్ స్టేజెస్ లో ఉన్నదని చెప్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇది మన భారతదేశ మిలిటరీకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా ఇవాళ మనం శత్రు దేశాలు కానీ లేకపోతే ఇతర కాంపిటేటివ్ దేశాలను చూసుకున్నట్లయితే వాళ్ళు తమ సైన్యాన్ని ఏ టెక్నాలజీతో అయితే వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. కారణం ఏంటంటే నెక్స్ట్ వచ్చేది ఏ టెక్నాలజీ. మనుషులకి సహాయం కింద రోబోట్ ని యూజ్ చేస్తారు. అంటే వీళ్ళ భద్రతా వ్యవస్థని మరింత స్ట్రాంగ్ చేయడం కోసం, అంటే రోబోట్లు మనుషులకు సహాయం చేసే విధంగా మిలిటరీ ఆపరేషన్ చేసేటప్పుడు కఠినమైన ప్రాంతాల్లోకి మనుషులు వెళ్ళలేని ప్లేసెస్ లోకి ఇటువంటి రోబోట్ ని పంపించడం కానీ శత్రు స్థావరాలని స్కాన్ చేయడం కోసం ఇటువంటి రోబోట్ ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మన భారతదేశానికి సంబంధించిన అందులోని మన హైదరాబాద్ కి చెందిన
చెందిన జెన్ టెక్నాలజీస్ కంపెనీ వాళ్ళు ఈ రోబోట్ని డెవలప్ చేయడం అనేది మనకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశపు మొట్టమొదటి క్వాడ్రపాట్ ఏ రోబోట్ అనమాట. ఇదివరకు ఎప్పుడు ఇటువంటి క్వాడ్రపాట్ రోబోట్ని డెవలప్ చేయలేదు. ఇలా ఆయుధాలు తీసుకెళ్లగల క్యాపబిలిటీస్ ఈ రోబోట్కి ఉన్నాయి. ఏ రోబోట్తో మన ఇండియన్ ఆర్మీ మరింత స్ట్రాంగ్ గా మారుతుందని ఆశిద్దాం. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead and I stay dead, baby you'll get